వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ జ్వాలలు మరింత భయంకరంగా ఎగిసిపడుతున్నాయి. గాజా ఇరాన్ వివాదాల మధ్య ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లెబనాన్ పై ఏకంగా 120కి పైగా భారీ వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. లెబనాన్ లో తమ మిలిటరీ ఆపరేషన్స్ ను మరింత విస్తరిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇటు ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్, అటు హిజ్బుల్లా ప్రతీకార దాడులతో సరిహద్దుల్లో నెలకొన్న ఈ భయానక ఉద్రిక్తతల పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో శాంతిని స్థాపించేందుకు ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం బాంబుల మోత ఆకస్మికంగా పెరిగిపోయింది. మంగళవారం నాడు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ భూభాగంపై మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భీకరమైన దాడులకు తెగబడింది. కేవలం ఒక్క రోజులోనే 120కి పైగా భారీ వైమానిక దాడులను నిర్వహించి లెబనాన్ సరిహద్దులను దద్దరిల్లేలా చేసింది. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత తీవ్రమైన బాంబింగ్ రోజులలో ఇది ఒకటిగా అంతర్జాతీయ భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దాడుల తీవ్రతను చూస్తుంటే ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా లెబనాన్ను పూర్తిగా తన అదుపులోకి తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఈ భయానక మిలిటరీ ఆపరేషన్ పై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా రంగంలోకి వచ్చి కీలక ప్రకటన చేశారు. లెబనాన్ లో తమ సైనిక కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నట్లు, రాబోయే రోజుల్లో ఈ దాడులను ఇంకా తీవ్రతరం చేయబోతున్నట్లు ఆయన హెచ్చరించారు. దక్షిణ లెబనాన్ లో సురక్షిత స్థావరాలను ఏర్పాటు చేసుకున్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థే లక్ష్యంగా తాము ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ముఖ్యంగా హిజ్బుల్లాకు చెందిన ఆయుధ గిడ్డంగులు, క్షిపణి కేంద్రాలతో పాటు ఆ సంస్థకు చెందిన ఒక టాప్ కమాండర్ తలదాచుకుంటున్న భారీ భవనాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో హిజ్బుల్లా నెట్వర్క్ దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న ఈ వైమానిక దాడులకు భయపడే ప్రసక్తే లేదని హిజ్బుల్లా సంస్థ కూడా అంతే గట్టిగా ప్రతిఘటిస్తోంది. తమ కమాండర్లపై జరిగిన దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్లా దళాలు సైతం ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వినాశకరమైన డ్రోన్లు, వందలాది రాకెట్లలో రిటాలియేటరీ దాడులు జరిపాయి. హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్ సైనిక స్థావరాల సమీపంలో పడ్డంతో అక్కడ కూడా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరు పక్షాల నిరంతర దాడుల వల్ల సరిహద్దు నగరాల ప్రజలు ప్రాణాలు చేతపట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఈ ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం వెనుక అమెరికా, ఇరాన్ దేశాల ప్రమేయం ఉండడంతో గ్లోబల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. దక్షిణ ఇరాన్పై అమెరికా ఇటీవల జరిపిన దాడుల వల్ల ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని అమెరికానే స్వయంగా ఉల్లంఘించిందని ఇరాన్ తీవ్రంగా ఆరోపించింది. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలుస్తుండగా, మరోవైపు ఇరాన్ తన అనుబంధ సంస్థల ద్వారా ఇజ్రాయెల్ను దెబ్బతీయాలని చూస్తోంది. ఈ పెద్ద శక్తుల ప్రమేయం వల్ల మధ్య ప్రాచ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక తీవ్రమైన ఉత్కంఠ, ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది.